అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీ ఆవిర్భావం ఒక సంచలనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది టీడీపీ. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పి మరీ నందమూరి తారక రామారావు టీడీపీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న టీడీపీలో 3వ తరం పార్టీ బాధ్యతలు చేపట్టనుంది. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నారా లోకేష్ పార్టీలో కీలక నేతగా మారబోతున్నారు. యువనేత లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త తరం నాయకత్వాన్ని బలపరిచేందుకు లోకేష్ ను రంగంలోకి దింపనున్నారు. యువగళం పేరుతో ఏపీలో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన లోకేష్ ను పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించనున్నారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నారు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు లోకేష్ తీసుకోబోతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అటు ప్రభుత్వ కార్యక్రమాలను, ఇటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుంచే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేశారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పార్టీ కార్యకలాపాలను చూసుకునే బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో చంద్రబాబు లోకేష్ ప్రాధాన్యతను పార్టీలో పెంచేందుకు ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో లోకేష్ పార్టీలో కీలకంగా పనిచేశారు. యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించి పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలన్నీ ఆయనే చూసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తనదైన మార్కుతో ముందుకు వెళ్తున్నారు లోకేష్. ప్రజా దర్బార్ పేరిట ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆలోచనలతో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి 1995 వరకు ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సరైన ప్రత్యర్థి లేని రోజుల్లో టీడీపీ ఏర్పాటు జరిగింది. ఎన్టీఆర్ అధ్యక్షుడిగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువైంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు టీడీపీని ప్రజలకు మరింత చేరువ చేశారు. చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతంగా మారింది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఐటీ అభివృద్ధి ఇప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతోంది. అంతేకాక పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీని ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో నడిపించారు చంద్రబాబు. అటు సీఎంగా ఉంటూనే ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ టీడీపీకి కొత్త వైభవాన్ని తీసుకొచ్చారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న చంద్రబాబు అందుకు అనుగుణంగానే లోకేష్కు పార్టీలో మరింత స్వేచ్ఛనివ్వనున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.